మరి ఇక దీని మీద నా వివరణ 4 పాయింట్లు బుల్లెట్ పాయింట్స్ మాట్లాడతాను. ఫస్ట్, వేరే మతాలకు సంబంధించిన ఇతర దేవుళ్ళకి దగ్గర పెట్టినటువంటి ప్రసాదాలు తింటే వీళ్ళు గజగజ వణిగిపోతున్నారంటే ఆ ప్రసాదాల్లో ఎంత పవర్ ఉందో ఆలోచించండి. ఇప్పుడు ఒక కరెంటు వైర్ ఉంది, దాంట్లో పవరు ప్రవహిస్తుంది అనుకోండి, కరెంట్ ఉంటే దాన్ని ముట్టుకోవడం భయపడతారు. అదే వీళ్ళ చర్చిల్లో పెట్టే కేకుల్లో కానీ ఈ రొట్టె ద్రాక్షరసం వీటిలో ఎలాంటి పవర్ ఉండదు కాబట్టి హిందువులు వెళ్ళి తింటున్నారు అనుకోవచ్చు. ఫస్ట్ పాయింట్. రెండో పాయింట్, ఈ ప్రపంచంలో ఏ ఆహారమైనా ఏదైనా కూడా ఎవరి ద్వారా సమకూరుతుంది, ఎవరు దాన్ని ఇస్తున్నారంటే దేవుడే కదా. అందరి విశ్వాసం, ఆస్తికులు అందరి విశ్వాసం దేవుడే మనకు ఆహారాన్ని ఇస్తున్నాడు. మరి అలాంటప్పుడు ఉన్నది ఒక్కడే దేవుడు అని చెప్తారు కదా, ఉన్నది వీళ్ళ దేవుడే అయితే వీళ్ళ దేవుడే ఆహారాన్ని ఇచ్చాడు అనుకోవచ్చుగా. వీళ్ళు అలా అనుకోవట్లా. అంటే వీళ్ళ దేవుడు కాదు, ఆహారాన్ని ఇచ్చింది వీళ్ళ దేవుడు కాదు.